పెట్టాలని ఉంది సార్, నాకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే నేను వారికి తక్షణమే మీకు ఏది హెల్ప్ ఏ సాయం కావాలనుకున్నా ప్రభుత్వం నుంచి ఇస్తాము. ఎందుకంటే మహిళలు రైస్ బిల్ నడిపించడం అంటే చాలా కష్టమైన విషయము. కానీ ఆమె ధైర్యం చేసి ముందుకు వస్తుంది, ఆమెను ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. డెఫినెట్లీ వారికి రైస్ బిల్ పెట్టడానికి మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఇంకో సోదరి మరి ఆమె కూడా చెప్పింది, సార్ నాకు 50,000 రూపాయల లోన్ మొదలు తీసుకున్నాను, తర్వాత మెల్లమెల్లగా నేను నా బిజినెస్ పెంచుకొని చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి మరి ఆమె చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అక్కడ పోయినాను, ఇక్కడ మన దగ్గర కూడా మహిళలందరూ కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మన మందమరిలో కూడా ఒక పెట్రోల్ బంక్ శాంక్షన్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడే మన మహిళలకు అందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తున్నారు. స్కూల్ యూనిఫామ్స్ కట్టాలి, క్యాంటీన్స్ నడిపించాలి, సోలార్ బస్సెస్ నడిపించాలి. ఇవన్నీ కూడా కార్యాచరణ మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మహిళలందరినీ కూడా కరోడ్పతి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి ఆలోచన వచ్చింది, మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలోచించి మీ అందరికీ పావలా వడ్డీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే చెప్తున్నది, మీకు వడ్డీ లేని రుణాలు మీ అందరికీ కూడా మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేది అవసరం ఉన్నది. నిన్న నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో చర్చించేటప్పుడు అక్కడ ఒక నాయకుడు ప్రశ్నించినాడు, సార్ ఎంత ఇస్తున్నారు మీరు వడ్డీ లేని రుణాలని, ఎంత ఇంట్రెస్ట్ సర్కంవెన్షన్ ఉన్నదని చెప్పి అడగడం జరిగింది. అయితే 7%, 5 లక్షల వరకు మనకు 7% రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది. ఇప్పుడే వాళ్ళు చెప్పారు, 2.5 కోట్ల రూపాయలు ఏదైతే వడ్డీ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 5 లక్షల కన్నా ఎక్కువ. కొందరు మహిళా సోదరులందరూ కూడా, సార్ మాకు ఇంకా ఎక్కువ లోన్ కావాలి, ఎందుకంటే పోల్ట్రీ పెట్టుకోవాలంటే ఎక్కువ రుణాలు అవసరం. ఈ ఎక్కువ రుణాలు ఎవరైతే తీసుకుంటారో మహిళలు వారికి కూడా వడ్డీ లేని రుణాలు అంటే 7% వరకు ఏదైతే వడ్డీ ఉందో అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబడుతుంది. అంటే మన మహిళలను, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టు మహిళలను మనం కరోడ్పతి చేయాలి, వీళ్ళకు ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పి ఒక ఆలోచనతోని వారు ముందుకు వెళ్తున్నారు. కానీ మనకు కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. మనందరికీ ఒక ఆలోచనతోని మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరిగింది. మొన్న మన నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కావడం జరిగింది. చాలామంది కూడా నిన్న కలెక్టర్ గారు మొన్న మీటింగ్లో చెప్పారు, సార్ చాలామంది మహిళలు మన ప్రజలందరూ కూడా బేస్మెంట్ వర్క్ కట్టుకున్నారు. 600 మందికి సుమారు 1,00,000 రూపాయలు ఆల్రెడీ వారి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఏమి కలెక్టర్ గారు కరెక్టా? అయ్యో, ఇప్పుడు కలెక్టర్ గారు అంటున్నారు ఇప్పుడు 600 మంది కాదు సార్, 1000 మందికి ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ ఒక విషయం గుర్తించాలి, 12 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, మనందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పి ఆ రోజులలో ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అన్నారు, అప్పుడు నేను మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, మీ అల్లునికి ఒక రూమ్ ఇప్పిస్తా, మీకు వెజిటేబుల్స్ పెట్టుకోవాలనుకుంటే దానికి కొంచెం జాగా ఇస్తా, ఇవన్నీ కూడా మాటలు ఇవ్వడం జరిగింది. కానీ మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రు ఆ గ్రామాలలో, ఎక్కడ కూడా ఇచ్చిందామా? మరి చెప్తలేరు ఏంటి ఇట్లా అని చెప్పాలి కదా, ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ
మన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కంకణం కట్టుకుంది, అందరికీ కూడా ఇల్లులు ఇవ్వాలని చెప్పి ఆ ఆలోచనతోని మనకు ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ 600 స్క్వేర్ ఫీట్లనే మీరు కట్టుకోవాలి, దానికన్నా ఎక్కువ కట్టకండి. ఎందుకంటే మళ్ళీ బిల్లులు చెల్లించాలంటే కష్టమవుతుంది, కంప్యూటర్ ఒప్పుకోదు. మీరందరూ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు మంచిగా కట్టుకొని మన సొంతింటి ఏదైతే మనకు అందరికీ ఆలోచన ఉందనో ఆ సొంతిల్లు కూడా మనము కట్టుకోవచ్చు. దాంతోపాటు మీరు ఇల్లు కట్టుకున్న తర్వాత మీకు 200 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఫీ, మీకు 500 రూపాయల గ్యాస్, మీకు మహిళలందరికీ కూడా ఈ రోజు నిజంగా పెద్ద విషయం అన్నమాట. మహిళలకు బస్ ట్రావెల్ ఫ్రీ ఏదైతే ఉందో సుమారు 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహిళలందరికీ కూడా ఒక్క పైసా ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అందు గురించి ఇవాళ పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నాయి ఈ మహిళలందరికీ కూడా బస్ ఫ్రీ ట్రావెల్ కోసం. కానీ ఇంతేకాదు, మనందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయలు మనము ఫ్రీ ట్రీట్మెంట్ కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు చాలామంది వచ్చి సార్ మాకు ఎల్ఓసి కావాలి 3 లక్షలు 5 లక్షల కోసం అని చెప్తే మేము ఎల్ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్లో సుమారు 900 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ కూడా సన్న బియ్యం ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము మీకు మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే 9,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఏదైతే మీకు మేలు కావాలని చెప్పి సన్న బియ్యం కూడా మనందరికీ ఇవ్వడం జరిగింది. 3 నెలల బియ్యం ఇచ్చినారు. అంతేకాక మన రైతులకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పి సుమారు 9,000 కోట్లతోని అందరికీ కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. రుణమాఫీ 23,000 కోట్లతోని మన రైతులకు ఏదైతే ఇంతకుముందు రుణాలు తీసుకున్నారో ఇవన్నీ రుణాలు మాఫీ చేయాలని చెప్పి 23,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం భరించడం జరిగింది. అంటే అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వము అండగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము మీ అందరికీ మేలు చేయాలని చెప్పి పనిచేస్తుంది. నేను కార్మిక శాఖ మంత్రి అయిన తర్వాత ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ మన మంచిర్యాల డిస్టిక్లో చాలామంది జొమాటో స్విగ్గీ వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా కొత్త చట్టం తీసుకురాబోతున్నాం. వీళ్ళకు ఒక భద్రత కల్పించాలి, వీళ్ళకు మంచి వేతనాలు ఇప్పించాలని చెప్పి కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్స్కి వారందరికీ కూడా కాపాడే అవసరం ఉన్నదని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగా గిగ్ వర్కర్స్కి కూడా వారికి కాపాడడానికే కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 సంవత్సరాలు మినిమం వేజెస్ అంటే డైలీ రేటెడ్ వర్క్మెన్కి వీళ్ళకు వేతనాలు పెంచలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారు. మేమందరం చర్చిస్తున్నాము ఎట్లా ఈ వేతనాలు పెంచాలని చెప్పి మినిమం వేజెస్ కూడా పెంచడం జరుగుతుంది. దాంతోపాటు మన ప్రాంతంలో సింగరేణి సంస్థలో చాలామంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది. త్వరలోనే సింగరేణి కార్మికులు ఎవరైతే అవుట్సోర్సింగ్లో ఉన్నారో వారి వేతనాలు పెంచడానికి కూడా మేము సీఎండి గారితో చర్చించాము. ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. త్వరలోనే ఈ సింగరేణి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి కూడా వేతనాలు పెంచడం జరుగుతుంది. అంటే మహిళలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయో, మీరు బిజినెస్ చేసుకోవడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందో అలాగే ఇతర వర్గాలు, ఎందుకంటే మన డైలీ రేటెడ్ వేజెస్ పెంచినప్పుడు మన ఇంటికి కూడా ఎక్కువ పైసలు వస్తాయి. అది కూడా కలుపుకొని మీరు మంచి బిజినెస్ చేయవచ్చు. సో మీరందరూ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పేద ప్రజల కోసం మేలు చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నది.
నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. చెన్నూరులో మొన్న మీటింగ్ అయినప్పుడు మహిళలు ఎవరైనా ముందుకు వస్తే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చాలా అన్ని సమస్యలు చాలా మంచిగా పరిష్కరిస్తున్నారు. మీకు ఏదైనా అవసరం ఉంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి గుడ్ గవర్నెన్స్ ఏదైతే మన మంచిర్యాల జిల్లాలో జరగాలో అది జరుగుతుంది. మీ అందరికీ కూడా మళ్ళొకసారి విశ్వాసము భరోసా ఇప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మీ అందరి కోసం మేలు చేస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి భరోసా ఇప్పిస్తూ మళ్ళొకసారి చాలామంది కూడా ఎక్కడ పోయినా సార్ మాకు రేషన్ కార్డు రాలేదు, 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు రేషన్ కార్డులు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పి చాలామంది నాకు ఎలక్షన్ క్యాంపెయిన్లో అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రేషన్ కార్డు కదా ఇక్కడ మన చెన్నూరు నియోజకవర్గానికి సుమారు 3882 రేషన్ కార్డుతో ఇవ్వబడుతుందమ్మా. మొన్న కొన్ని చెన్నూరులో ఇచ్చినాము. ఈరోజు మన మన్నమరి జైపూర్ మండలానికి చెందిన ప్రజలకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డు వస్తాయి. ఈ కొత్త రేషన్ కార్డుతో పాటు సుమారు 8340 మంది ఈ కార్డులలో కూడా భర్తీ చేయడం జరిగింది. అంటే మీరందరూ కూడా ఇంతకుముందు అరే మాకు రేషన్ కార్డు రావడం లేదు, రేషన్ బియ్యం రావడం లేదు అని చెప్పి మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ రేషన్ కార్డు ద్వారా మనందరికీ సన్న బియ్యం వస్తుంది. ఈ రేషన్ కార్డు ద్వారా మనకు 500 రూపాయల గ్యాస్ వస్తుంది. మనకి ఈ రేషన్ కార్డు ద్వారా మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఖర్చు ఇంకా చేసుకోవచ్చు అని చెప్పి కూడా మనకి ఈ రేషన్ కార్డులో తెలుస్తుంది. సో అందు గురించి కొంచెం సమయం అయింది, కానీ మీరందరూ కూడా ఈ రేషన్ కార్డ్స్ ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో అది రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఒక టీఆర్ఎస్ నాయకుడు అన్నాడు మేము కూడా 6 లక్షల రేషన్ కార్డు ఇచ్చినామని. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు సార్ కొత్త రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా రాలేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. కేవలం ఎవరైతే చనిపోయినారో వారికి కొన్ని కార్డులు ఇచ్చినారు, కానీ కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వలేదు. అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే మనందరికీ ఇస్తుందని చెప్పి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏమా గట్టిగా చప్పట్లు లేవు. మహిళలకు మంచిగా లోన్లు వస్తుండే వింటున్నారు, మహిళలకు 200 యూనిట్లు ఫ్రీ అంటే వింటున్నారు, ఇందిరమ్మ ఇల్లులు అంటే వింటున్నారు, కానీ చప్పట్లు కొడతలేరు. మీరు గట్టిగా చప్పట్లు కొడితే మీకోసం కూడా